అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్‌కి స్వాగతం. గుత్తి వంకాయలండి. మా ఇంట్లో నేనెప్పుడూ వంకాయ చెట్లు అవి నాటుతూ ఉంటాను. ఇంట్లో నేను నాటిన చెట్లకు వచ్చే కూరగాయలంటే నాకు చాలా ఇష్టం. వాటికి నేను ఎక్కువ మందులేం వాడను. ఇంట్లో కిచెన్‌లో మిగిలిపోయిన వేస్టేజ్, ఆ మట్టి అది కలిపేసి నేనిక్కడ చెట్లకిస్తాను. వాటి వల్ల ఇదిగో ఇలా మంచి కాయలొస్తాయి. బావుంటాయండి. ఇంట్లో కాసిన కూరగాయలతో మనం ఏం చేసుకున్నా గాని రుచిగా కూడా ఉంటాయి. నేను ఇంట్లో నాటుపెట్టిన ఈ వంకాయలు జంబో సైజు వంకాయలు, విత్తనానికి కూడా ఒక 2 వంకాయలు అలా వదిలేశాను. నా వీడియో ఎవరైతే ఫస్ట్ లైక్ చేస్తారో అండ్ ఇన్‌స్టాలో నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఫాలో అవుతారో, నేను వాళ్ళకి కావాలనుకుంటే ఈ సీడ్స్ నేను పంపిస్తానండి. ఒకసారి మీరు ఇన్‌స్టా ఒకసారి చెక్ చేసేయండి. పర్వీన్ బేగం 77 అని వస్తుంది ఇన్‌స్టాలో నాకు. ఇదిగో వంకాయలండి. ఇంత ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! రండి మనం ఇప్పుడు దీంతో గుత్తి వంకాయ, వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. జీలకర్ర, ధనియాలు పౌడర్ అండి, పచ్చివే ఇవి. వెల్లిపాయలు ఒక గుప్పడి తీసుకున్నాను. 2, 3 టేబుల్ స్పూన్లు, యాక్చువల్లీ 4 తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్లు నేను కారం తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాను. ఉప్పు రుచి చూసి యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు మనం ఇదంతా గ్రైండ్ చేశాక టేస్ట్‌కి సరిపడా ఉప్పు ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. ఇది ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగో ఇలా గ్రైండ్ అయ్యాక మనకు ఇందులో ఎల్లిపాయలు వేసి మనం నూరుకున్నాం కదా! అది అయినంత వరకు మిక్సీకి అంటుకుపోతుంది. కాస్త ఇదిగో ఇలా స్పూన్‌తోని అంటుకుంది మొత్తం ఇలా తీసేయండి. ఇలా తీసేశాక ఎందుకంటే మనం ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేస్తాము. అవి ఇవి మిక్స్ చక్కగా అయిపోయి పేస్ట్ లాగా కావాలి. అందుకని ఇది ఇలా స్పూన్‌తో అనేసేయండి. నేను 2 ఉల్లిపాయలు మీడియం సైజు ఇలా మనకు చేపల పులుసుకి కాలుస్తాం కదా! అలా కాల్చాను. అవి పొట్టు తీసేటప్పుడు కొంచెం అలా వచ్చేసాయి. కానీ అవి 2 2 మీడియం సైజువి తీసుకున్నాను ఉల్లిపాయలు. గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అలా పక్కన పెట్టేశాను. ఇక్కడ పావున్నర నూనె వేసానండి. టేబుల్ స్పూన్లతోనైతే మటుకు 3 టేబుల్ స్పూన్లు నూనె. వంకాయలు ఇందాక మనం కట్ చేసాం కదా! చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. కట్ చేసిన వెంటనే ఇందులో మసాలా స్టఫ్ చేయడం కుదరదండి. ఒకవేళ అలా చేసినా గానీ మనం ఫ్రై చేసేటప్పుడు మసాలా మొత్తం బయటకొచ్చేస్తుంది. అందుకని ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చేశానన్నట్టు. ఒక్క నిమిషం వరకు నేను అలా వంకాయల్ని నూనెలో కాస్త ఫ్రై చేశాను. ఒక నిమిషం వరకు అలా క్యాప్ పెట్టేసి వంకాయలు కాస్త అలా మగ్గేంత వరకు ఒక నిమిషం వరకు అలా ఉంచాను. తర్వాత ఇందులో ఒక చిన్న టీ స్పూన్‌తో ఇదిగో ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు ఇది సరిపోతుంది. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మీరు రుచి చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం పేస్ట్ గ్రైండ్ చేస్తాం కదా! మీరు ఆ పేస్ట్‌ని టేస్ట్ చూడొచ్చు. చూసి మీకు తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసేసుకోండి. ఇదిగో ఇలా ఫ్రెష్ వంకాయలు ప్లస్ బాగా గట్టిగా ఉన్నాయండి. ఈ జంబో సైజు పెద్ద వంకాయ అన్నట్టు. ఇదిగో ఇలా ఒక నిమిషం వరకు అలా క్యాప్ పెట్టి వదిలేసేయండి. అలా వదిలేస్తే ఇవి చక్కగా వచ్చేస్తాయి. ఇదిగో ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కట్ చేసిన 4 భాగాలు కూడా ఫ్రై అవ్వాలండి. అలా తిప్పుతూ ఉండండి వంకాయల్ని. ఇదిగో ఇలా అయిపోయాక మనం దాన్ని అలా అనేస్తే ఇదిగో పక్కకు వచ్చేస్తది కదా ముక్క, కాస్త ఉడికింది. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ఉల్లిపాయల్ని మంట మీద పెట్టి అలా కాల్చాం కాబట్టికి మనకిక్కడ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మసాలా అంతా. కాస్త పచ్చిదనం అనేది ఉండదు. ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ వేస్తే మటుకు పచ్చిదనం అనేది ఉంటుంది. మన ఉల్లిపాయలు ఏదో చేపల పులుసులో కాల్చుకున్నట్టు ఇక్కడ మనం కాల్చాం కాబట్టికి చాలా బాగా వస్తుంది రుచి. మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేసి లైక్ కొట్టిన వాళ్ళందరికీ నేను వంకాయ సీడ్స్ అనేది మీరు ఇన్‌స్టాలో నన్ను ఫాలో అవుతే
నేను తప్పకుండా మీకు ఆ సీడ్స్ పంపిస్తాను. మీరు కావాలంటే నాకు ఇన్‌స్టాలో టచ్‌లో ఉండండి. నన్ను అక్కడ ఫాలో అవ్వండి. నాకు రిక్వెస్ట్ మీరు మెసేజ్ చేసి మీ అడ్రెస్ అందులో పెడితే నేను తప్పకుండా మీకు ఆ సీడ్స్ అందజేస్తాను. అలా అని ఒకటే చెట్టు కాదండి, ఇంకా నా దగ్గర చెట్లు చాలా ఉన్నాయి. వాటికొచ్చే సీడ్స్ నేను మీ అందరికీ పంపించడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇదిగో ఇలా అయిపోయాక ఇప్పుడు దీన్ని 5 నుంచి ఒక 10 నిమిషాల వరకు అలా సిమ్ మీద తక్కువ మంట మీద వదిలేసేయండి. వదిలేసాక మనం కట్ పెట్టాం కదా 4 భాగాలు, ఆ 4 భాగాలు సమానంగా ఫ్రై అయ్యేలాగా తిప్పుతూ ఉండండి. తక్కువ మంట మీద మనం కింద గ్రేవీ ఫ్రై అవుతున్న కొద్దీ ఆ గ్రేవీని వంకాయలో స్టఫ్ చేయడానికి ట్రై చేయండి. అది ఎంత మంచి అరోమా, ఎంత మంచి ఫ్లేవర్ అంటే అసలు ఈ వెల్లుల్లి కారం నేను మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఈ రెసిపీ. మా నాయనమ్మ చాలా మంచి కుక్ అండి. చాలా బాగా వండుతుంది. పచ్చళ్ళు గానీ, వెల్లుల్లి కారాలు గానీ ఎంత బాగా వండేదంటే అసలు కడుపు నిండా అన్నం తినేది. ఆ కాలంలో వంకాయలు గానీ, ఏమైనా గానీ మనం అప్పుడు అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఉన్న రుచులు ఇప్పుడు లేవండి. చాలా బాగా వండేవారు మా వాళ్ళు. ఆ కాలం వంటలు లేవు, ఆ కాలం రుచి లేదు అని అనుకుంటారు. అది ఏంటంటే మనం వండే పద్ధతిలో ఉంటుందండి. ఏ కాలమైనా గానీ మనం ఆ రెసిపీ గానీ, ఆ పద్ధతి గానీ మర్చిపోకుండా ఫాలో అవుతే మట్టుకు ఆ ఫ్లేవర్ తప్పకుండా వస్తుంది. మనం స్టెప్ బై స్టెప్ అప్పుడు వాళ్ళు ఎలా వండేవారో, ఏం చేసేవాళ్ళో అది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అలానే వండితే ఆ రుచి మనకెక్కడికి పోదు. చూడండి ఎంత చక్కటి అరోమా అంటే అసలు అదిగో అలా తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాలి. అండ్ ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి. ఈ రెసిపీ అసలు మీరు ఎంత బావుంటుందంటే ట్రై చేసి టేస్ట్ చేసి నాకు మర్చిపోవద్దండి కామెంట్ చేయడం. అంత బావుంటుంది. ఇగో ఈ వంకాయ ఇంట్లో కాసిందే చేసుకోవచ్చా? బయటియి గూడా చేసుకోవచ్చా అని అడగవచ్చు. అది మీరు బయట నుండి తెచ్చుకున్నా గానీ సేమ్ ఇదే ప్రాసెస్. ఒకవేళ చిన్నగా బాగా లేతగా ఉంటే మటుకు స్టఫ్ చేసి మీరు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని స్టఫ్ చేసి మీరిలా ఫ్రై చేసుకోండి. నేను మాడిపోద్దనేసి వేయలేదండి. కాస్త వంకాయలు వేగాక వేద్దాము. లేకపోతే మనం స్టఫ్ చేసుకున్న మసాలా మాడిపోతుంది. ఆ రుచి ఉండదు. అందుకని నేను కాస్త వేగాక వంకాయలు తర్వాత ఈ మసాలాను స్టఫ్ చేశాను. చూడండి ఇప్పుడు మనం తిప్పుతూ నెమ్మదిగా మనం ఇది వంకాయల్లో స్టఫ్ చేస్తూ కలుపుతూ ఉన్నాం కదా! అందులో గూడా చాలా మంచి అరోమా వస్తుంది. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అసలు టేస్ట్ మీరు మర్చిపోరు. నోట్లో అలా ఉండిపోతుంది. వేడి వేడి అన్నంలో కాస్త నూనె కానీ, నెయ్యి కానీ వేసుకొని మనం ఈ ఒక్క వంకాయ వేసుకొని కడుపు నిండా అన్నం తినేయొచ్చండి. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఇది ఆప్షనల్. ఒకవేళ మీరు వేసుకోవద్దనుకుంటే వేసుకోవద్దండి. ఇది వారం నుంచి 10 రోజుల వరకు మనకు ఈ వంకాయ వెల్లుల్లి కారం ఉంటుందండి. ఖరాబ్ అవ్వదు. చాలా బాగా ఉంటుంది. స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టితే ఇంకా మీకు ఎక్కువ రోజులు కూడా రావచ్చు. మీరు కావాలంటే ఇందులో కాస్త 2, 3 టేబుల్ స్పూన్లు చింతపులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకా మీ రుచిని డబుల్ చేస్తుంది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు ఈ వంకాయ వెల్లుల్లి కారం రెసిపీ మా నాయనమ్మ రెసిపీ అండి. చాలా పాత రెసిపీ. మీరు ట్రై చేయండి. మర్చిపోవద్దు ట్రై చేయడం. ఇదిగో అయిపోయింది. దగ్గరకొచ్చేసింది చూసారా? ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. 4 వైపులా అసలు 4 ముక్కలు మనం కట్ పెట్టాం కదా! ఆ కట్ పెట్టిన 4 ముక్కలు గూడా మనం తిప్పుతూనే ఒక్కొక్క ముక్క ఫ్రై అయ్యేలాగా, ఒక్కొక్క భాగం ఫ్రై అయ్యేలాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుతూ స్పేస్ చేస్తూ ఆ భాగాన్ని మనం ఫ్రై చేయాలి. ఇదిగో చూడండి ఎంత చక్కగా 4 భాగాలు లోపల మనం స్టఫ్ చేసింది గూడా ఫ్రై అయిపోయింది మసాలా. అలా మసాలా నింపేస్తే కొంచెం మసాలా ఉడుకుతుంది. ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఇది అలా ఉండదండి. చాలా బాగొస్తుంది. నేను చేసిన ఈ రెసిపీ
కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బెల్ ఐకాన్ ఒకేసారి ఆల్ అని హిట్ చేయండి. ప్రతిసారి హిట్ చేయొద్దు. ఒకేసారి హిట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఇంత చక్కగా ఆ 4 నేను కట్ పెట్టిన ఒక్కటి కూడా అలా కదలలేదు. ఎంత దగ్గరగా అంత బాగొచ్చింది స్టఫ్ చేసినట్టు వంకాయ. అసలు ఇదిగో పప్పు చేసుకొని అందులో సైడ్కి కూడా ఇది సైడ్ డిష్గా తీసుకోవచ్చండి. లేదనుకుంటే ఒక్క వంకాయ వేసుకొని కూడా అలా మనం తినేయచ్చు. అంత బాగుంటుంది ఫ్లేవరు. నేను చేసిన ఈ రెసిపీ నేను చేసినట్టే స్టెప్ బై స్టెప్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మటుకు మీకు ఈ రెసిపీ అద్భుతంగా కుదురుద్దండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇంట్లో కాసిన వంకాయలు కదండి, ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.